₹1 ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 plots సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. కానీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ అరే బాలాజీ గారికి నాన్న క్యారెక్టర్లు, తాత క్యారెక్టర్లు ఇచ్చే టైంలో ఇప్పుడు హీరోలాగా ఉన్నాడు, మనం ఏ క్యారెక్టర్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు డ్రాబ్యాక్ అవడానికి కూడా ఇప్పుడు ఏమైందంటే సార్, ఏం పర్లేదండి, ఆయన వైట్ హెయిర్ వేసుకుంటారు కావాలంటే. వైట్ హెయిర్ అసలు వదిలేస్తే వైటే, ఇదంతా వైట్ గానే ఉంటది. ఓకే, వదిలేస్తే కాకపోతే కొంచెం ఏది అక్కడక్కడ వైట్ అంటే తక్కువ ఉంటది, కానీ మొత్తం వైట్ ఉంది, వైట్ లేకుండా లేదు. 66 వస్తే వైట్ రాకుండా ఎలా ఉంటదండి? మీరు క్యారెక్టర్ ఇవ్వాలి కానీ అన్ని మారిపోతాయి. ఇంతకుముందు వీళ్ళందరూ హీరోలతో చేశారు, వెంకటేష్ తోని, నాగార్జున గారితోని, మొత్తం అందరు హీరోలతో చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు బాలాజీ ఎలా ఉన్నాడు అని అనుకుంటారు. అనుకుంటే ఏంటి ఇంకా అలాగే ఉన్నాడు, ఏంటి మారలేదేంటి, మామూలుగానే ఉన్నాడా అంటే వాళ్ళు అలానే ఉన్నారు కదా. వాళ్ళతో విలన్ లాగా వెయ్యాలనుకుంటే వీడు ఇంకా యంగ్గానే ఉన్నాడు అంటున్నారు. ఓకే, ఇప్పుడు యంగ్ హీరోస్తో వేయాలనుకుంటే ఈయన కొంచెం పెద్దడైపోతాడేమో అండి, అటు ఇటు కానట్టున్నాడే అనుకుంటున్నా. అలాగా ఫెరిష్ అయిన వాడు నరేష్ అండి. నాకు నరేష్ లాగా అసలు యాక్చువల్గా అవ్వాలి నేను, ఎందుకంటే మేము ఇద్దరం ఒకసారి వచ్చిన వాళ్ళే. అతను ఫస్ట్ 4 స్తంభాలట్లోనే వచ్చి నేను చిన్న క్యారెక్టర్ చేశాను అనుకోండి. అక్కడ తర్వాత ఇద్దరం హీరోలుగా చాలా సినిమాలు చేసాం, నరేష్ గారు నేను. కోటారెడ్డి సినిమాలు తర్వాత వీళ్ళందరూ చేసిన తర్వాత అప్పుడు అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెళ్ళిపోయి ఫాదర్ క్యారెక్టర్స్ ఇవన్నీ చేసుకుని బ్రదర్ క్యారెక్టర్స్ ఏం చేస్తాను, అలాగే నేను వెళ్ళిపోవాలనుకున్నాను. ఓకే, ఆ స్టేజ్కి ఏంటంటే మనకి ఆ లెవెల్కి రావట్లేదు, ఆ బాడీ ఫార్మేట్ కానీ హెయిర్ ఊడిపోతే బాగుండి అనిపించింది. అలాగా అంటే ఆ బోల్డ్నెస్ లేకపోతే ఆ ఇది వచ్చేస్తే ఓకే బాలాజీ ఓకే అది బాగుంటుందని, అటు ఇటు కాకుండా అయిపోవడం వల్ల మనకి అలా స్టక్ అయి ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమాలు చేస్తున్నాను, బుచ్చిబాబు గారి డైరెక్షన్ ఒకటి, అది బాబు మనోడు కూడా చేస్తున్నాడు. ఆ తర్వాత వశిష్ఠ సినిమాని మనం మీకు తెలిసే ఉంటుంది, ఓపెనింగ్ అయింది, అందులో ఒకటి ఎస్ఏ క్యారెక్టర్ చేస్తున్నాను. ఆ తర్వాత మలయాళం సినిమా ఒకటి చేస్తున్నాను, అంటే నీయు నాను అని, అందులో ఫాదర్ క్యారెక్టర్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తున్నాను సార్. హీరోయిన్కే ఫాదర్. నాకు ఇప్పుడు 18 మంది కూతుర్లు ఉన్నారు. ఈ మధ్య సీరియల్స్, ప్రతి సీరియల్స్లోని చేసిన హీరోయిన్ ఫాదర్ కిందనే చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా నా కూతురు లేని లోటు తీర్చేశారు. మొత్తం 18 మంది కూతుర్లు ఇప్పటికీ. ఏదో ఒక రోజు అందరం కలుస్తాం అనుకోండి, కానీ ఆ హీరోయిన్ ఫాదర్ చేయడం వలన కొంచెం ఏంటంటే కొంచెం స్ట్రైన్ ఎక్కువ ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, చాలా మైన్యూట్గా డీల్ చేయాల్సిన క్యారెక్టర్స్లా ఉంటాయి. కాకపోతే మనం ఏదో చేసేసాం వెళ్ళిపోయాం అనుకుని మన క్యారెక్టర్ కాదు అది. అందులో అలాగా ఇన్వాల్వ్ అవడమో అనుకుంటే అనుకుంటాం, లేదనుకుంటే మనం జస్టిఫికేషన్ అనుకుంటే జస్టిఫికేషన్ సార్. మనం చేసే పనికి పరిపూర్ణత చెందడం అంటారు కదా, పరిపూర్ణత చెందించి ఆ క్యారెక్టర్ నిలబెట్టడం అనేది మనకు అది. లేకపోతే ఈ రోజు వరకు నేనే కొట్టిన పిండి అనుకోండి, ఈ రోజు వరకు నేను నిలబడలేను కదా. ఇప్పుడు మా చెల్లెలు కూడా ఇప్పుడు చాలా సినిమాలు అంతా చాలా చేస్తుంది, తను అక్కడ చేస్తుంది, నేను అంటే స్మాల్ స్క్రీన్లో కూడా నేను ఫుల్ బిజీ బాగా, అసలు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా, అంటే 30 days కూడా కంటిన్యూ ఉంటుంది, కానీ కష్టం ఎక్కువ ఉంటుంది. ప్రతిదీ కూడా ఒక దీంతోనే మోటివేషన్తోనే ఉండాడు. కృష్ణ గారితోనైతే చాలా ఇష్టం. కృష్ణ గారుడైనా ఆయనతో తమ్ముడు క్యారెక్టర్ చేశా. ప్రతి దాంట్లో మేనరిజం పెట్టేవాడి, ఏదో ఒక మేనరిజం, ఇలాగండం ఒకటి, లేకపోతే ఇలా అనడం ఒకటి, ఇలా చైన్ తిప్పడం ఒకటి. కొన్నాళ్ళు చైన్ బాలాజీ అనేవారు, చైన్లు బాలాజీ అనేవారు. ఆ మోటార్ నుంచి దూకడం కానీ చేయడం కానీ అలాగా. ఒకసారి అయితే పచ్చూరు గోపాలకృష్ణ గారు సినిమా డైరెక్ట్ చేశారు. ఆ సినిమాలో రేప్ సీన్ ఒకటి ఉంది. రేప్ సీన్ ఒకటి ఉంటే అది మేము వెళ్తాం, కెమెరాను ఆడికి ఇచ్చేయండి, ఆడే చేసి ఇచ్చేస్తారు, మనకేం అక్కర్లేదు దాంట్లో. చేస్తారని అంటే రాఘవేంద్ర గారి సినిమాలో శ్రీదేవి గారిని రేప్ అంటే ఎవరు రేప్ సీన్ చేస్తారు, బాలాజీ అబ్బా అన్నారు. అంటే ఏం చేయాలని, ఆవిడ చీర లాగాలన్నమాట, చీర లాగితే వచ్చేయాలి మన చేతికి, లేకపోతే పట్టుకొని లాగాలి అన్నీ, ఆవిడ గింజుకుంటుండదు. అలా అంటే ఏం చెప్పాను సార్, ఇలా కాదండి అని కోడేరు దగ్గరికి వెళ్ళి చెప్తే, నువ్వు చెప్పు అన్నారు. అప్పుడు ఇలా కాదండి, శ్రీదేవి గారి దగ్గరికి వెళ్ళి చీర లూజ్ చేయండి బాగా అని చెప్పాను. చీర లూజ్ చేసి కిందకి, అంటే చెంగు బాగా కిందకు వచ్చేలా చేయండి అని. ఏమన్నా
ఇక్కడ ఇది పిన్ను కూడా తీసేయండి, ఇక్కడ కూడా పిన్ను తీసేసేయండి, కొంచెం లూజ్గా పెట్టుకున్నాను. ఏంటంటే ఏం లేదమ్మా, మీరు వెళ్తూ ఉంటారు, నా లెగ్ ఆ కాలు మీద పెడతాను, ఆ షూ అది, మీరు ఆటోమేటిక్గా అది ఊడిపోతే మీరే తిరిగి వెళ్ళిపోతారు కదా, గోడ దగ్గరికి వెళ్ళిపోండి, గోడ దగ్గరికి వెళ్ళి చేయి ఆడుకోండి, ఈ చీర అట్లా నా చేతిలోకి తీసుకొని ఇలాగనేసి మీ మీద అలా వేస్తాను, అలా వేసి ఇలా దగ్గరికి వచ్చి గోడను పట్టుకుంటాను ఇంతే అన్న. డైరెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు భలే చెప్పాడండి అని చెప్పి తీశారు. ఏ సినిమా? బాబాయ్ గారు అనుకుంటాను. ఓకే. వెళ్ళి రేపు బాగా చేశాడండి అన్నాడు. రేపు బాగా చేయడం ఏంటమ్మా, రేపు బాగా చేయడం ఏంటన్నారు. లేదండి బాగా తీయించాడు, బాగా చెప్పాడు, బాగా చేశాడు అన్నారు. అట్లాగా అలా ఎక్కువ హీరోయిన్లతోనే ఉంటాయి కాబట్టి ఆల్రెడీ రేపుల్ బాలాజీ అని స్టాంప్ పడిపోయింది. అది కూడా ఏ హీరోయిన్ ఎక్కువ అంటే కంఫర్ట్ గా లేకుండా అమ్మో రేపు సీన్ బాలాజీ గారు వద్దండి అలా చేయండి ఇలా చేయండి, అలా రాధ గారు జయప్రద గారు వీళ్ళందరితో చేసినా కూడా ఎవరు ఏమీ అనేవారు కాదు. బాలాజీయా ఓకే 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 అనేవారు. అంటే ముట్టుకోకుండా దాని భావాలు. అది ఎవరు చెప్పారంటే కృష్ణరాజు గారు చెప్పారు, నాగేశ్వర గారు చెప్పారు. ఓకే. మనం ఏది చేసినా కూడా టచింగ్ లేకుండా మనం మా భావాలు చూపించగలిగినాడు యాక్టర్ అనేవాడు. లేడీని ఏడిపించడం కానీ ఆ స్మైల్తోని లేకపోతే ఆ ఫీల్తోని ఇటు ముట్టుకుంటాడా ముట్టుకోడా అన్న తీసుకెళ్ళాలి, కానీ ముట్టుకోకుండా చేయాలి, అదే యాక్టింగ్ అని అన్నారు. అలాగా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ప్రతి హీరోయిన్ తో రేప్ సీన్ ఉంది. వసంత గీతంలోను నాగేశ్వర గారు హీరో, నేను విలను, రాధని రేప్ చేస్తా ఉంటే అప్పుడు ఆయన చెప్పారు అనమాట, రేపు ఎలా చేస్తాను, ఏం చేయడం చేపట్టుకుని లాగేద్దాం అన్నాను. అలా కాదు, ఇలాగ అని చెప్తే అక్కడి నుంచి మనం ఓహో మెళుకువలన్నీ కృష్ణరాజు గారి దగ్గర నుంచి ఐస్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని దగ్గర నేర్చుకున్నాం సార్. కృష్ణ గారి దగ్గర ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ, సోమబాబు గారి దగ్గర డ్రెస్సింగ్, ఓకే, చిరంజీవి గారి దగ్గర ఆ వంపులు సొంపులు, తర్వాత ఆ ఫీలింగ్, ఒక యూత్ గోలు అది ఎట్లా ఉంటుందని ఆయన దగ్గర. అట్లాగా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి బాగా. ఎస్వి రంగారావు దగ్గర డిక్షన్ అండి, చాలా ఈజీగా చెప్పడం అనేది, ఆయన డైలాగ్ని చాలా ఈజీగా చెప్తారు. అలాగంటే అలాగా, ఇలాగంటే అలాగదా, పోరా నువ్వేం చేస్తావు అని చెప్పేసాను. అదే స్టైల్ రజనీకాంత్ గారు, ఎస్వి రంగారావు గారిదే. అవును, అది అట్లాగా ఆయన దగ్గర నుంచి. అట్లా రామారావు గారి దగ్గర నుంచి డిక్షన్ ఎంత క్లారిటీ ఉండాలి, నాగేశ్వరరావు దగ్గర నుంచి ఆ వయ్యారం కానీ, ఆ లుక్స్ కానీ, ఆ ఫీల్ కానీ, డ్రింక్ సీన్లో ఎట్లా చేయాలి, డ్రింక్ సీన్ చేస్తే అమ్మాయి గ్లాసు సిగరెట్ మూడు ఒకటే, అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటామో ఈ సిగరెట్ని మందుని అంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నారు. ఓకే, సూపర్. బట్ ఇప్పటికీ మీ సినిమాలలో డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా మీకు ఎప్పుడన్నా? ఏదన్నా ఒకటి. వాడది ప్లస్ తప్పు ఈక్వల్ టు భర్తకి తెలిసే శిక్ష, లోకానికి తెలిస్తే శిక్ష, నీకు నాకు తప్ప మరి ఏ మనిషికి తెలిసినా నీకే శిక్ష, ఆ శిక్షకు దూరంగా నీ కాపురం ఆనందంగా జరగాలి అంటే నేనే నీకు రక్ష. వావ్, ఇట్లాగా కొన్ని ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.